మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర పాలనకు సంబంధించి అర్బన్ ప్లానింగ్ సంబంధించి రకరకాలైనటువంటి ప్రణాళికలతో ఆ పట్టణాలు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి కార్యకలాపాలు చేస్తూ ఉన్నాం. అలాగే పట్టణాల్లో ఆయా నగరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజానీకం గురించి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి, బలహీన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెద్ద ఎత్తున ఆలోచన చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఉదాహరణకి గతంలో రేషన్ కార్డు కోసం పెద్ద ఎత్తున ఎదురు చూసి అలసిపోయినటువంటి ప్రజలందరికీ కూడా అర్హత కలిగినటువంటి పేదవాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందించడం జరిగింది. రేషన్ కార్డులతో పాటు ఉచిత సన్న బియ్యాన్ని కూడా ప్రతి వ్యక్తికి 6 కేజీల లెక్కన లెక్కగట్టి దాదాపు మార్కెట్లో 50 నుంచి 55 రూపాయలు కిలో ఉంటే ఉన్న బియ్యాన్ని కూడా ఈరోజు ఉచితంగా దాదాపు 1,03,00,000 కుటుంబాలకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే దాదాపు 1,03,00,000 కుటుంబాలకి వాళ్ళ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నాం. అట్లాగే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, అల్పాదాయ వర్గాలు ఉన్నటువంటి వాళ్ళకి 200 యూనిట్ లోపల వాడుకుంటున్నటువంటి విద్యుత్ శక్తికి సంబంధించి ఉచితంగా ఈరోజు విద్యుత్ని సరఫరా చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా ప్రతి నెల కడతా ఉన్నాం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం, ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున వారి జీవనోపాధి కోసం ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున చేశాం. విద్యార్థులందరూ కూడా కేవలం హైదరాబాద్ లాంటి నగరంలోనే కాకుండా మిగతా మున్సిపాలిటీస్లో, ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా స్కిల్స్ డెవలప్మెంట్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు విద్య ఉన్నప్పటికీ కూడా స్కిల్స్ లేకపోవటం బట్టి చాలామందికి ఉద్యోగాలు పొందలేకపోతూ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్స్ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రతి శాసనసభ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఇటువంటి మున్సిపాలిటీస్ ఉన్న దగ్గరనే ఏర్పాటు చేశాం. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే వీటిని ఏర్పాటు చేశాం. అలాగే విద్యార్థులందరూ చదువుకోవటానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా ఆయా మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఆర్థికంగా నిలబడి వ్యాపారాలు, చిన్న మధ్య సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవటానికి ఈరోజు వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇచ్చాం. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇటువంటి మున్సిపాలిటీస్లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి వడ్డీలు కూడా చెల్లించాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అట్లాగే అభివృద్ధి రెండింటిని కూడా మేలు కలుగుతాం. అటు పరిశ్రమని, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే విద్య, వైద్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్లో ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొదలుపెట్టినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లేసి అభ్యర్థులు గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నగరాల్లో భవిష్యత్తులో మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రం నగరాల అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. అందుకే మీరు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం కోసం, ముఖ్యంగా
నగర రాజ్యంగా మారుతున్నటువంటి అర్బనైజేషన్ పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి పరిస్థితులకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తేనే పెద్ద ఎత్తున వాళ్ళకి ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కోర్, ప్యూర్, రేర్ అని 3 దశలుగా విభజించి, ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, అంటే ఈ మున్సిపాలిటీస్ అన్నింటిలో ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో అనేక క్లస్టర్స్ తయారు చేసి పరిశ్రమలన్నింటిని కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం కాకుండా బయట మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని విస్తరింపజేయడం కోసం ఈ వ్యవస్థని, ప్రణాళికని ప్రకటించాం. అట్లాగే రీజనల్ రేర్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ రేర్, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని పెట్టి, అంటే అటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి అందుబాటులో ఉన్నటువంటి వ్యవసాయం ద్వారా పండేటువంటి పంటల ఆధారంగా పెట్టేటువంటి పరిశ్రమలతో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టి ఆ ప్రాంతంలో కూడా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ తీసుకురావటమే కాకుండా అనేక పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ మధ్యనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం కోసం విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ని మీ అందరికీ తెలిసిందే రిలీజ్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడమే కాకుండా ఆ విజన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకొని పోవటం కోసం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సహచరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పునాదులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ వేసినటువంటి పునాదులు, ప్రారంభించినటువంటి అభివృద్ధి, వీటన్నిటిని ముందుకు తీసుకొని పోవడం కోసం 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా మనం ఏదైతే ఆశించామో $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. ప్రపంచంతో పోటీ పడటానికి ఆలోచన చేస్తున్నామో ఆ ఆలోచనలు నిజం చేయడం కోసం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా నేను ఈరోజు మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా రేపు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం. ఇంకోటి కూడా యాడ్ చేస్తాను, నేను పెట్టుకుంటాను. ఇంకో మాట కూడా యాడ్ చేస్తాను. కంటిన్యూటీ తీసుకుంటారు. అలాగే ఆయా మున్సిపాలిటీస్లో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా సమిష్టిగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున విజయాలు సాధించే దిశలో కృషి చేయవలసిందిగా కూడా శాసనసభ్యుల్ని, మంత్రులు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఇది ఒక ఉమ్మడి కుటుంబంలాగా భావించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కిందకి పెట్టానా?
ఉండాలి లైవ్